విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన బోనాల పండుగతో ఈరోజు గోల్కొండ కోట ఆధ్యాత్మికతతో అట్టడుగుతోంది. ఈ బోనాల సందర్భంగా గోల్కొండ కోటకి జనాలు తండోపతండాలుగా వస్తున్నారండి. అలాగే మనం వారి మాటల్లో తెలుసుకుందామండి. ఈ పండుగ అనేది ఎలా జరుగుతుంది, ఈ ఉత్సవం ఎలా వెళ్తుంది అనేది కూడా చెప్పండి. మాది ఆంధ్ర నుంచి వచ్చాం మేము. ఈ బోనాల ఫెస్టివల్ అనేది ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఈ వైబ్స్ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది. మాది పట్టాంచేరు హైదరాబాదు. ఈరోజు గోల్కొండ బోనాలు అనేటి జగదాంబిక అమ్మవారు తొలి బోనం మన జరిగింది. ఇది రెండో బోనం. తెలంగాణలో ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఈ గోల్కొండ ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో తాత ముత్తాతల నుంచి ఈ గోల్కొండ బోనాలు అనేది జరుగుతుంది. పోతురాజు అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు ఈ ఊరేగింపులో ప్రత్యేకమైన ఆకర్షణ. అలాగే కొరడాతో కొట్టుకుంటూ నృత్యం చేస్తూ అందరిలోని ఉత్సాహాన్ని నింపుతూ ఉంటారు. వచ్చేది మల్కంపేట నుంచి. నేను మా అన్న గుడ్డి మల్కాపూర్ పవన్ పోతురాజ్, నా పేరు గుడ్డి సాయి పోతురాజ్. గత 15 ఏళ్ళ నుంచి అమ్మవారి సేవ చేసుకుంటాం. మాకు చాలా ఆనందంగా ఉంటుంది. తెలంగాణలో నెంబర్ 1 బెస్ట్ పండుగ అంటే బోనాల పండుగ ఇది.
హరి ఓం శంకరుడ దేవియర నిన్నేడుకుందురాలు ఒకమా నిన్నేడుకుందు కైలాస పర్వతము కాశీల ఉన్న నా కన్నవాడలోక శంకరుడా నిన్నేడుకుందాం అవతార ప్రడాలోక శంకరుడా నిన్నేడుకు ముడిపడే కలోడ అవతార ప్రడాలోక శంకరుడా నిన్నేడుకుందురాక చాలగడ్డ కారేడిపో ఎంట శక్తులు ముందు పోతరాజులు గావు పిల్లలు గడవకుండల అవతార లోక శంకరుడా నిన్నేడుకుందు అవతారం ఎత్తుకుంటారు ఆ పాదార ప్రీవ్య పుట్టంగా పుడుగోర లేదు ప్రగంగా పెళ్లి లేదు అవతారం గోలకొండ కీల గొప్పైన దారి ప్రకాము పేడ బంగారు బాయ్ మలి గొప్పదాని అవతారం ఎత్తిద్రా శంకరుడా ఆచాడ పొద్దు శ్రావణం పురాది అవతారం ఎత్తి శంకరుడా నిన్నేడు కలియోగమందు కలియాపరి ఇల్లనాది గుడి కంఠమో గంగా గుల్ల దీపాలు అవతారం ఎత్తేడి నాని సంతోషం అవతారం ఎత్తుకున్న ఆనందము చూడు వీటి అవతారమే ఈ గడియల్ల పోదు అవతారం ఎత్తి వెనక ముందు కాలాలు అవుతున్నాయి వీటి అవతారం ఎత్తుకొని ముందు ముచ్చట లేదు వెనకల గొయ్యి లేదు అవతారం ఎత్తి వెనక ముందు దాపు లేకుండా అవతారం ఎత్తి కాలం అవుతుంది సెల్లే ఈ కలియోగం మరి ఆనందం అయ్యేది ఉంది పాప జీవులు వీడియో పరైలోకమురా నిన్నేడుకుందు జాతర ఆ అమ్మ బలం ఉండి చేపించుకుంటున్నది జాతర గోల్కొండ నా తల్లి ఎల్లమ్మ గోల్కొండ అమ్మవారు ఆ కోరిక తీర్చుకునేప్పటికనే ఈ మొక్కులు మొక్కి వీళ్ళంతా ఈ పబ్లిక్ అంతా ఈ మొక్కులు చెల్లిస్తున్నారు ఈ ఖుషి పడుతున్నారు ఈ పబ్లిక్ అంతా సంతోషపడుతున్నారు ఆమెకు బోనాలు చేసుడు ఆమెకు వేటలు కోసుడు ఆమెకు ఏమి ఒక్క వంట చేసుకుంటారా బోనంలో ఏమది అని అడుగుతారు కదా మీరు బోనంలో అప్పాలు చేస్తారు పచ్చకూర చేస్తారు అన్నం చేస్తారు పెరుగన్నం పెడతారు పచ్చి పులుసు చేస్తారు ఆమెకు ఆరతి వయ్యనికి
మహిళలు ప్రత్యేకంగా తయారు చేసిన అన్నం, పెరుగు, బెల్లం కలిపిన ప్రసాదాన్ని అలంకరించిన బోనాల్లో అమ్మవారికి సమర్పిస్తారు. ఈ విధంగా సమర్పించి వారి కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటారు.